అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలిసిందే, కోల్కతాలో జూనియర్ డాక్టర్ గారిని అండ్ రేప్ అండ్ మర్డర్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విషయం తెలిసి దాదాపు టోటల్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రజలు చాలా వరకు కూడా బాధపడుతున్న విషయం తెలిసింది. అసలు ఎందుకు డాక్టర్స్ మీద ఇలా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈరోజు డాక్టర్ శిరీష మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. సో అడిగి తెలుసుకుందాము, అసలు ఈ డాక్టర్స్ మీద ఇలాంటి అత్యాచారాలు, ఇలాంటి మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి, వీటి వెనకాల ఏంటి లోపాలు అనేది డాక్టర్ శిరీష దాండ్లే గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం బాగున్నారా? ఫైన్ అండి. సో ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇప్పుడు కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ గారి రేప్ అండ్ మర్డర్ విషయం అందరికి తెలిసిన విషయం మేడం. సో ఎందుకు మేడం అసలు ఇట్లా డాక్టర్స్ మీద ఇలాంటి అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రీసెంట్ ఇన్సిడెంట్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే ఇది అందరూ అంటే ఒక డాక్టర్స్ ప్రొటెస్ట్ లాగా చూస్తున్నారు. ఓకే, కానీ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక అమ్మాయికి జరిగింది, ఒక హ్యూమన్ బీయింగ్ కి జరిగింది. అంత దారుణంగా రేప్ చేసి చంపబడడం అన్నది మామూలు విషయం కాదు. అయితే ఫస్ట్ మనము ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గమనిస్తే ఫస్ట్ పేరెంట్స్కి ఒక కాల్ వస్తుంది, అంటే మీ అమ్మాయికి ఫస్ట్ బాగాలేదు అని చెప్పారు. మళ్ళీ కొంత సమయం తర్వాత మళ్ళీ కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఏ పేరెంట్స్ అయినా భయపడిపోతారు, వెంటనే రష్ అవుతారు హాస్పిటల్కి. ఆ సందర్భంలో జనరల్లీ ఒక పేషెంట్ డెత్ అయింది అంటేనే ఫస్ట్ మనము వాళ్ళ సంబంధికులకి ఒక చూపించిన తర్వాతే మనము నెక్స్ట్ ప్రోటోకాల్ ఫాలో అవుతాం. కానీ ఈ విషయంలో జరిగింది ఏంటి, 3 hours వాళ్ళ పేరెంట్స్ ని అలో చేయలేదు బాడీని చూడడానికి. ఆ టైంలో వాళ్ళకి నైట్ టైం వాళ్ళతో నార్మల్ గా మాట్లాడిన కూతురు, ఒక డాక్టర్ కూతురు, నేను డ్యూటీలో ఉన్నాను, సేఫ్ గా ఉన్నాను, నా డ్యూటీస్ చేసుకుంటున్నాను అని చెప్పిన అమ్మాయి మార్నింగ్ సడన్ గా సూసైడ్ చేసుకుంది అని చెప్పి బాడీని 3 hours వరకు చూపించకపోవడం అన్నది కరెక్ట్ కాదు. దాని తర్వాత 3 hours తర్వాత అలో చేశారు. అప్పుడు బాడీని గమనిస్తే అసలు ఎక్స్పర్ట్స్ అవసరం లేదు, నార్మల్ మంది కూడా చూస్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అంటే బాడీ మీద జస్ట్ కుర్తానే ఉంది, కింద ట్రౌజర్స్ లేవు, ఒక బెడ్షీట్ కప్పేసి ఉంది పైనుంచి కింది వరకు. మొత్తం అంటే మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి బాడీ మీద, ఫేస్ మీద ఐ నుంచి బ్లీడింగ్ అవుతుంది, మొత్తం ఫేస్ మీద దెబ్బలు ఉన్నాయి, కాళ్ళు చేతుల మీద దెబ్బలు ఉన్నాయి, బ్లీడింగ్ అవుతుంది వేరియస్ పార్ట్స్ నుంచి. అలా చూస్తేనే అర్థమైపోతుంది అక్కడ రేప్ జరిగింది, మర్డర్ జరిగింది అని. అంటే తను ఆ స్ట్రగుల్లో తనకి దెబ్బలు తగిలినాయి అని. సో అంటే ఫస్ట్ అసలు సూసైడ్ అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తర్వాత అంతసేపు ఆపాల్సిన అవసరం ఏంటి? పేరెంట్స్ ని, వేరే వాళ్ళని అలౌ చేయకపోయినా అట్లీస్ట్ పేరెంట్స్ ని ఖచ్చితంగా అలౌ చేయాలి కదా. సో అట్లీస్ట్ అంటే అసలు ఏం జరిగింది, వాళ్ళు ఒక షాక్ లో ఉంటారు. అటువంటప్పుడు అసలు వాళ్ళ అమ్మాయిని చూసుకునే అవకాశం కూడా కల్పించకపోవడం, 3 hours వెయిట్ చేయించడం అన్నది అయితే కరెక్ట్ కాదు. తర్వాత వెంటనే మీడియాలో ఎటువంటి స్టేట్మెంట్ వచ్చింది, ఆ అమ్మాయి సైకియాట్రీ పేషెంట్, డిప్రెషన్ లో ఉంది, మెడికేషన్ కూడా వాడుతుంది, అందుకే సూసైడ్ చేసుకుని ఉండొచ్చు అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు మీ మాటలోనే అన్నారు మేడం, అంత క్లారిటీగా, ఐ మీన్ అంత ఘోరంగా, అంటే ఐ నుంచి పర్సనల్ పార్ట్ నుంచి బ్లీడింగ్ కావడం, మొత్తం దెబ్బలు అవన్నీ కూడా అంటే వాళ్ళకి ఎట్లా చెప్పాలనిపించింది మేడం? పోలీస్ వాళ్ళకైనా, ఈవెన్ పోలీస్ మీన్స్ ఏంటంటే పోలీస్ కంటే ముందు మనిషి, అంతే కదా. ఫస్ట్ మీరు డాక్టర్ అయినా, పోలీస్ అయినా, పొలిటీషియన్ అయినా, వాట్ ఎవర్ మీరు ఫస్ట్ మనిషి, హ్యూమన్ బీయింగ్. సో చూసిన తర్వాత ఆ పొలిటీషియన్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ అసలు సూసైడ్ అని చెప్పడానికి అసలు ఎందుకు మేడం? ఇప్పుడు ఆ కోల్కతాలో ఆ డాక్టర్ మర్డర్ అనేది అంత చీప్ గా, అంటే అంత చులకనగా చెప్పేసారంటే అసలు సూసైడ్ అని
అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎవరైతే అది చేశారో వాళ్ళకి వాళ్ళ సిస్టమ్ మీద అంత నమ్మకం, అంటే మేము ఏం చేసినా చెల్లిపోతుంది, మమ్మల్ని కాపాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని. ఇప్పుడు అన్లెస్ అండ్ అంటల్ ఇంత పెద్ద ప్రొటెస్ట్ అయితే అది కూడా ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని ఒక పేపర్ లో చిన్న కాలం లాగా వచ్చి ఉండిపోయేది. కానీ ఈ రేంజ్ లో ప్రొటెస్ట్ జరిగింది కాబట్టి అందరూ దాన్ని ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి అని ప్రొటెస్ట్ చేశారు కాబట్టే ఇప్పుడు సిబిఐకి అది వెళ్ళింది. లేకపోతే ఇప్పుడు రోజుకి ఎన్నో రేప్స్ జరుగుతున్నాయి, ఇది కూడా అందులో ఒక భాగంగానే టైంలో కలిసిపోయి ఉండేది. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అందరూ నిర్భయ అని దిశ అని మాట్లాడుతున్నారు, కానీ ఇవి ఎక్కడో మారుమూల ప్లేస్ లో జనం లేని ప్లేస్ లో చీకటి టైంలో జరిగిన ఇన్సిడెంట్స్. ఇప్పుడు నిర్భయ కేసులో బస్ డ్రైవర్ వాడి ఫ్రెండ్స్, దిశ ఇన్సిడెంట్ లో ఓఆర్ఆర్ రోడ్ మీద జరిగింది, లారీ డ్రైవర్ చేశాడు. కానీ ఇది మాత్రము ఒక క్యాపిటల్ సిటీలో ఒక ఫేమస్ మెడికల్ కాలేజ్ లో అది ఒక డ్యూటీ డాక్టర్ సెమినార్ హాల్లో జరగడం అన్నది, అది ఒక వర్క్ ప్లేస్ అంటే అసలు ఎంత సేఫ్టీతో ఉండాలి. అది డాక్టర్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ కి కూడా రిస్క్ చేసి పేషెంట్స్ కి ట్రీట్ చేస్తారు. ముక్కు మొహం తెలియని పేషెంట్స్ కి కూడా మంచి చేయాలనే చూస్తారు, ట్రీట్ చేయడానికే చూస్తారు. లాస్ట్ మినిట్ వరకు కూడా పేషెంట్ రిలేటివ్స్ హోప్స్ వదిలేసిన డాక్టర్స్ మాత్రం ట్రై చేస్తారు, ఖచ్చితంగా ట్రై చేస్తారు లాస్ట్ మినిట్ వరకు కూడా సేవ్ చేయాలి అని. అటువంటి ఒక డాక్టర్ ని ఇంత కిరాతకంగా చంపడం అన్నది అసలు ఇలా చూడడం అన్నది ఫస్ట్ టైం అసలు ఇలా జరగడం. ఇవన్నీ ఇప్పుడు అంటే నేను రీసెంట్ గా నాకు ఇదంతా చూసి బాధ చేసి నేను చెప్పినాను, అంటే నేను చెప్పినా మేడం, ఇప్పుడు ఒక డాక్టర్ అయినా ఒక పొలిటీషియన్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా సరే మనం బయటకు వెళ్ళి పని చేయాలంటే మనకున్న సరే ఎవరికి ఏ రోగం ఉన్నా సరే డాక్టర్ అనే దేవుడు ఇచ్చే టాబ్లెట్ వేసుకొని పోతేనే నువ్వు బయట పోలీస్ ఉద్యోగం అయినా రాజకీయమైనా ఏమైనా చేయగలుగుతావు. మీకు అనిపిస్తుందా మేడం ఇదంతా జరుగుతున్నప్పుడు అరే అంటే పోలీసు మీ దగ్గరకు వచ్చినా ఒక పొలిటీషియన్ మీ దగ్గరకు వచ్చినా అరే మేమేం పాపం చేసినాం రా బాయ్? ఖచ్చితంగా అనిపిస్తుంది. అసలు అంటే ఈ సొసైటీలో డాక్టర్సే సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు అన్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అంటే అసలు డాక్టర్ నిజంగా చెప్పాలంటే డాక్టర్స్ ని ఒక రాజకీయ నాయకుడైనా ఒక పోలీస్ అయినా ఇంకా ఎవరెవరైనా సరే ఈజీగా బెదిరించేది సొసైటీలో ఒక డాక్టర్ మాత్రమే. మళ్ళీ మళ్ళా వాడు చచ్చిపోతున్నావు నా ప్రాణాలు కాపాడండి దేవుడు అని ఊరుకొచ్చేది డాక్టర్ దగ్గరికి. మళ్ళీ కొంచెం చిన్న ఏదన్నా తేడా జరిగి వాళ్ళ మిస్టేక్ వల్లనో సంథింగ్ వాట్ ఎవర్ ఏదైనా మిస్టేక్ జరిగితే కొంచెం చేస్తే పెద్ద హీరోలు అయ్యి పాపం డాక్టర్స్ మీద రాక్షసు లెక్క పడిపోతారు. ఇప్పుడు డాక్టర్స్ అంటే ఒక డాక్టర్ అవ్వాలి అని అంటే ఒక స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అవ్వాలంటే 10 to 12 years ఆఫ్ స్టడీ. సో అంటే మేజర్ పార్ట్ ఆఫ్ యూత్ మొత్తం స్టడీస్ లోనే అయిపోతుంది. సో ఎంగేజ్ మొత్తం స్టడీసే. అంటే ఇప్పుడు రిలేటివ్స్ లేదు, ఫంక్షన్ లేదు, ఏది ఉండదు, స్టడీసే. సో అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం మంచి డాక్టర్ అవ్వాలి అన్న దృక్పథంతోనే అందరూ చదువుకుంటారు, కష్టపడతారు. దాని తర్వాత కూడా అంటే వి సీ లాట్ ఆఫ్ సఫరింగ్ డైలీ. అంటే వచ్చే పేషెంట్ సఫరింగ్ తోనే వస్తాడు మా దగ్గరికి. సో మాక్సిమం పేషెంట్ డాక్టర్స్ కి ఖచ్చితంగా ఆ ఎంపతి అన్నది ఉంటది, అంటే అర్థం చేసుకోగలుగుతారు ఆ బాధని. సో అలా అంటే మేము సఫరింగ్ లోనే ఉంటాము, సఫరింగ్ చూస్తాము. చాలా మంది ఏమనుకుంటారు, సఫరింగ్ ఎక్కువ చూస్తారు కాబట్టి వీళ్ళకి రాతి గుండె అయిపోతుంది అని అనుకుంటారు, కానీ అలా ఉండదు. డాక్టర్సే ఇంకా ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు. అంటే ఒక పేషెంట్ ని కాపాడలేకపోతే అసలు ఎందుకు కాపాడలేకపోయాము, ఎక్కడ ప్రాబ్లం అయ్యింది, అసలు ఇంకా ఏం చేస్తే బాగుండేది. అఫ్ కోర్స్ అంటే ఎవరం ఇమార్టల్స్ ఏం కాదు, యాజ్ ఏ డాక్టర్ కూడా మేము చనిపోతాము. అంటే ఎవరైతే శాశ్వతం కాదు, శాశ్వతం కాదు. కానీ మనకు వీలైనంతగా ఎంతవరకు మనం ఏం చేయగలము అన్నది ప్రతి ఒక్కరూ వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళకు వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. అది ఒక పేషెంట్కి ఏమైనా అయినా డెఫినెట్లీ ఒక డాక్టర్ అన్నవాడు బాధపడతాడు.
అయితే ఈ సఫరింగ్ ఎక్కువ ఎప్పుడైతే చూస్తామో ఇంకా అసలు మమ్మల్ని అడిగితే అసలు ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు మీరే అన్నారు ఇలా వచ్చి మొహం మీద అనేస్తారు అని. అలా అన్నా సర్లే ఇప్పుడు ఆయన ఏ సఫరింగ్ లో ఉన్నాడో అందుకే అలా అన్నాడు అని వదిలేస్తామే తప్ప ఆ కక్ష పెట్టుకొని ఇప్పుడు అలా ఎవరైనా బెదిరించిన వాళ్ళని రాంగ్ ట్రీట్మెంట్ చేయడము అలా ఎప్పుడైనా విన్నారా? అలా ఎప్పుడు జరగదు, ఎందుకంటే ఆ థాట్ లోకి కూడా రాదు. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చాడు అని అంటే వి ట్రై టు గివ్ అవర్ బెస్ట్ సర్వీసెస్. ఇప్పుడు ఈ మళ్ళీ ఇది సైడ్ ట్రాక్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి ఫస్ట్ అలా ప్రొజెక్ట్ చేశారు డిప్రెషన్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని. తర్వాత ఏం చేశారు, ఆ ప్రిన్సిపల్ ని ట్రాన్స్ఫర్ చేశారు. వాస్తవంగా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేస్తే కొన్ని రోజులు ఏ పోస్ట్ ఇవ్వద్దు, కానీ ఒక్క కాలేజ్ నుంచి ఇంకో పెద్ద కాలేజ్ కి వెంటనే పెద్ద పోస్ట్ ఇచ్చేసారు. అప్పుడు ఈవెన్ వాళ్ళ హైకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు వెంటనే ఎలా పోస్ట్ ఇస్తారు, కొన్ని రోజులు అతనికి ఏ పోస్ట్ ఇవ్వకుండా ఉండండి అని హైకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన సందర్భం వచ్చింది. సో అంటే పొలిటికల్లీ ఎంత బ్యాకప్ ఉంటే ఇలా జరుగుతాయి. ఈవెన్ అక్కడ ప్రజెంట్ ముఖ్యమంత్రి కూడా ఒక మహిళ మమతా బెనర్జీ గారు, ఆమె అంత ప్రైవసీగా ఉంచుతుంది, మళ్ళీ ఆమె ధర్నా చేస్తుంది. కామెడీ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ 2 పదవులు అండ్ ఇది హోమ్ మినిస్టర్ పదవి ఆమె దగ్గరనే ఉంది, హెల్త్ మినిస్టర్ పదవి ఆమె దగ్గరే ఉంది. అంటే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ లో అవకతవకలు జరిగిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ కు ఎవరు బాధ్యత వహించాలి, హెల్త్ మినిస్టర్ వహించాలి. హెల్త్ మినిస్టర్ వహించి హోమ్ మినిస్టర్ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మరి ఎవరు మీద చర్యలు తీసుకోవాలని ఆమె ధర్నా చేస్తున్నట్టు అందరికి అదే అనిపించింది. ఇప్పుడు ఒక మహిళ మేడం, కనీసం ఆమెకి ఇంత ఉమెన్ లేకుండా ఇట్లా చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు అక్కడ చూస్తే ఫస్ట్ ఒక 1000s మాబ్ వచ్చింది. ఇప్పుడు పీస్ఫుల్ గా డాక్టర్స్ ప్రొటెస్ట్ చేసుకుంటుంటే కొంత వేల మంది వచ్చి దాడి చేసి అక్కడ ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు నేను పిలిస్తే మహా అయితే ఒక 50 మంది వస్తారు, మీకున్న పలుకుబడి వల్ల ఒక 100 మంది రావచ్చు, కానీ వేల మంది అయితే ఇట్స్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్ అన్లెస్ అండ్ అంటిల్ పెయిడ్ మాబ్ ఉంటే తప్ప, పొలిటికల్ బ్యాకప్ ఉంటే తప్ప. స్టేట్ పోలీస్ ని దాటి మరీ వెళ్ళి డాక్టర్స్ మీద దాడి చేయడము, అక్కడ ఎమర్జెన్సీ వార్డ్ ని ఈ సెమినార్ హాల్ ని డ్యామేజ్ చేయడము, అక్కడ ఫర్నిచర్ డిస్ట్రాయ్ చేయడం ఎవరు చేయలేరు. అంటే వాళ్ళ వెనుక అంత సపోర్ట్ సిస్టమ్ ఉంటే తప్ప. ఈవెన్ హాస్టల్స్ ని కూడా అటాక్ చేయడానికి ట్రై చేశారు, లేడీస్ హాస్టల్ ని, బాయ్స్ హాస్టల్ ని. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి రూమ్స్ లో వాళ్ళు లాక్ చేసుకున్న సందర్భం జరిగింది అక్కడ. ఇది జరిగిన నెక్స్ట్ డే తర్వాత సిబిఐకి అప్పగించారు. సిబిఐ తీసుకుని ఏం చేస్తుంది, మొత్తం ఆధారాలని వాళ్ళు డిస్ట్రాయ్ చేశాక. అయితే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటే ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. అసలైతే హీ సపోజ్డ్ టు ఫైల్ ఎఫ్ఐఆర్, కానీ అక్కడ ప్రిన్సిపల్ ఎఫ్ఐఆర్ చెయ్యలేదు. అక్కడ పోస్ట్ మార్టం కాగానే చాలా హరీడ్ వేలో బాడీని తీసుకెళ్లి తొందరగా క్రిమేట్ చేసేయడం జరిగింది. చేసిన తర్వాత పేరెంట్స్ లేట్ నైట్ అరౌండ్ 10-11 o'clock నైట్ అప్పుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు ఇంత సెన్సిటివ్ ఇష్యూ, రేప్ జరిగింది, మర్డర్ జరిగింది, అది ఒక డాక్టర్, అది ఒక హాస్పిటల్లో. అటువంటప్పుడు ఎఫ్ఐఆర్ జరగకుండా క్రిమేట్ చేయడానికి ఎలా అలౌ చేస్తారు? పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మరి తీసుకెళ్లి ఫోర్స్ఫుల్లీ తొందరగా క్రిమేట్ చేయించి తర్వాత ఎఫ్ఐఆర్ ఇప్పించారు పేరెంట్స్ తో. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మేడం వెనకాల ఎంత పెద్ద తలకాయలు ఉన్నారు. డెఫినెట్లీ అంటే టోటల్ ఒక సీఎం లెవెల్లో ప్రొటెక్ట్ ఇస్తున్నారంటే నిందితులకి, దీనికి ఎంత పెద్ద మాఫియా ఉండాలి, ఎంత పెద్ద రాజకీయ కుట్ర జరుగుతుంది అనుకోవాలి.
పాపం డాక్టర్స్ మీ మీదనే పడిపోతున్నాయి మేడం అంటారు. అంటే మైట్ బి అంటే అక్కడ సిస్టమ్ లో లోపాలు ఏమున్నాయో, అక్కడ ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుండొచ్చు, ఓకే అది తనకి తెలిసి ఉండొచ్చు, ఓకే తను దాన్ని బయట పెడతా అని తను చెప్పి ఉండొచ్చు. అంటే వీ నెవర్ నో. అంటే అన్లెస్ అండ్ అంటిల్ సిబిఐ ఎంక్వైరీ జరిగి బయటకు వచ్చే వరకు మనం చెప్పలేమో గానీ, మనం ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే ఖచ్చితంగా అంటే తనకి అంటే అది రేప్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ తను అంటే ఒక ప్రశ్నించే గొంతుని వాళ్ళు ఆపేశారు. ఓకే దాన్ని ఆమెని సమాధి చేయడానికి చూశారు, దాన్ని ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారు రేప్ లాగా. ఓకే కానీ మనం దీన్ని డీప్ గా మనము చూస్తే, ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఖచ్చితంగా అంటే చాలా సంథింగ్ వెరీ బిగ్ ఇస్ బిహైండ్ దిస్. ఓకే అది బయటికి వస్తే గానీ మనం దాని మీద కామెంట్ చేయడానికి లేదు. ఓకే అంటే మీకు ఇప్పుడు ఇది యాక్ట్ ఉంది అంటారు కదా మేడం, మెడికల్ ప్రొటెక్ట్ యాక్ట్, అదొక యాక్ట్. అంటే మీకు యూనియన్స్ అవి లేవా మేడం? మీకు డాక్టర్ యూనియన్స్ అప్పుడు యూనియన్స్ ఉండడం వల్ల ఈ ప్రొటెస్ట్ ఈ స్థాయికి వచ్చింది. ఇది మాత్రం ఉన్నదంటారా? ఖచ్చితంగా ఇప్పుడు లాస్ అన్ని ఉన్నాయండి. ఇప్పుడు నిర్భయ యాక్ట్ కూడా ఉంది, డాక్టర్స్ సరే ఒక డాక్టరే కాదు, ఒక డాక్టర్ అనేది పక్కన పెట్టేద్దాం, ఒక మహిళ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూన్ అయ్యి సుమోటోగా తీసుకునే వరకు అసలు ప్రోగ్రెస్ లేదు. మరి స్టేట్ పోలీస్ ఏం చేసినట్టు అక్కడ? ఇప్పుడు అది ఎంత సివియర్ కేసు అనిపిస్తే తప్ప సుమోటోగా తీసుకుంటుంది సుప్రీం కోర్టు. అది సుప్రీం కోర్టు మళ్ళీ. సో దీన్ని బట్టి చూస్తే టోటల్ స్టేట్ గవర్నమెంట్ అంటే కోల్కతాలో ఆ స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా, మమతా బెనర్జీ గవర్నమెంట్ మొత్తం కూడా నిందితులకు అవుట్ అండ్ రైట్ గా సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు. అంతే కదా, అవుట్ అండ్ రైట్. అంతే. ఈ దిశా చట్టంలో కూడా మేడం, అంటే మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో కూడా, ఈ ఎన్కౌంటర్ కూడా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళనే చేస్తారు, అన్నమ్మకుల్ని, పేదోళ్ళని. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఇప్పుడు వీళ్ళని ఎందుకో చేయడం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి తను ఇన్వాల్వ్మెంట్ అయ్యి కేసు ఫైల్ చేసేంత వరకు కూడా ఈవెన్ ఒక ముఖ్యమంత్రి కానీ, మీరు అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదే ఇప్పుడు ఈ మినిస్టర్కో ఎమ్మెల్యేకి ఏదైనా జరిగితే ఇంత ఈజీగా ఉంటారా? ఉండదు. సో ఎందుకు అసలు ఇప్పుడు ఇదే ఒక లేడీ పోలీస్ ని ఒక పోలీస్ స్టేషన్ లో జరిగితేనో, ఒక లాయర్ ని కోర్టులో జరిగితేనో అసలు అట్టుడికి పోయేది దెబ్బకి. కానీ ఒక డాక్టర్ ఏం చేయలేరు అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా నేను ఒక డాక్టర్ రామూర్తి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, పాపం సార్ ఎంత ఎమోషన్ అయితే ఆ వర్డ్ ఆడడం అనేది నాకు చాలా బాధ కలిగి. డాక్టర్స్ ఇవాళ ఎట్లున్నారంటప్ప, తను రక్షించుకునే పనిలో ప్రతి క్షణం మెంటల్గా 80% మీరు అంటే డాక్టర్స్ అనేటోళ్ళు అంత ఫీల్ అవుతారు, మెంటల్గా అట్లా టార్చర్ అనుభవిస్తారు. అసలు మీరు నమ్మరు, ఈ ఇన్సిడెంట్ జరిగాక అసలు ఒక 2 days వరకు అసలు నిద్ర లేదు. అసలు ఇదే మనకు జరిగి ఉంటే ఎలా ఉండేది తలుచుకుంటేనే అసలు. ఇప్పుడు అంటే అటువంటి కండిషన్స్ లో ప్రతి ఒక్కరం వర్క్ చేసాము, అందరం దాటే వచ్చాము. ఇప్పుడు అంటే మెడికల్ కాలేజెస్ చాలా పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద కారిడార్స్ ఉంటాయి, ఒక వార్డ్ నుంచి ఇంకో వార్డుకి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటాయి. సో అంటే భయపడిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఏం కాదులే, ఇప్పుడు మన వర్క్ ప్లేసే కదా, మనకి ఇక్కడ మనోళ్ళే కదా అన్న ధీమాతో మనం చేసుకుంటూ వెళ్ళామే తప్ప, కానీ ఇదే పరిస్థితి మనకు వచ్చుంటే ఎలా ఉండేది అన్న ఆలోచన వస్తేనే అది చాలా భయంకరంగా ఉంది. అయితే ఇంకోటి మేడం, మీ డాక్టర్ అంటే ఇది ఎంత జరగడానికి మీ డాక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మీ డిజిగ్నేషన్ వీళ్ళ హస్తం లేనిదైతే జరగదు కదా మేడం? ఉండొచ్చు కూడా, చెప్పలేదు. ఎట్లా అసలు దీంట్లోనే కొంతమంది అంటే చీడ పురుగులు కూడా ఉన్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ లో, నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా. సిఐ పోయి కానిస్టేబుల్ వాళ్ళ భార్యని ఇల్లీగల్ గా ఇట్లా పెట్టుకొని అట్లా చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ప్రొఫెషన్ లో ఉంటారండి. ఇప్పుడు మేము డాక్టర్స్ అందరిని జస్టిఫై మేమేం చెయ్యట్లేదు, తప్పే ఎవరు చేసినా. ఇప్పుడు డాక్టర్స్ తప్పు చేశారు అంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వెనుక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్స్ కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, నార్మల్ పబ్లిక్ కానివ్వండి, అది ఎవరన్నా కానివ్వండి, కానీ ఖచ్చితంగా తప్పు చేశారు అంటే తప్పే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే, లేకపోతే తన మరణంకి వాల్యూ ఉండదు.
అయితే ఇప్పుడు ఒకటి ఆ మధ్యన ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకటి యూట్యూబ్ లో ఆడియో కూడా ఒకటి వైరల్ అయింది కదా మేడం. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ లో వాళ్ళకు చిన్న గొడవలు అయినాయి. ఆ గొడవల వల్ల కూడా వాళ్ళకు చిన్న చిన్న కరప్షన్స్ అంటే కాంట్రవర్సీ వచ్చి ఇట్లా జరిగి ఉండొచ్చేమో అని అనుకుంటా. దానికి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చా మేడం మీ ఆలోచన? చెప్పలేమండి. ఇప్పుడు మనం సోషల్ మీడియా వచ్చేసాక ప్రతిదీ నమ్మడానికి లేదు. అంటే ఇప్పుడు నిజం కూడా వైరల్ అవ్వచ్చు, నిజం అబద్ధం కూడా వైరల్ అవ్వచ్చు. సో అన్లెస్ అండ్ అంటిల్ దాన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని నిజ స్వరూపం బయటకు తీసుకొస్తే తప్ప మనం కమెంట్ చేయడానికి అయితే లేదు. అదే ఈరోజు డాక్టరు అనే పర్సన్ ఎలా ఉన్నదంటే స్కెత్తో పాటు కత్తి కూడా పట్టుకోవాలి అనే ఒక ప్రముఖ డాక్టర్ రామమూర్తి గారు నాకు నిజంగా బాధ అయింది ఆ మాట. అంటే లిటరల్ గా అవునబ్బా, ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కరు వచ్చి డాక్టర్ మీద పడడం, తెల్లం కూడా వచ్చి డాక్టర్ మీద పడే, నల్లం కూడా వచ్చి డాక్టర్ మీద పడడం. ఇలా స్టెథోస్కోప్ తో పాటు ఒక చేతిలో కత్తి పెట్టుకొని కూడా తిరిగే పొజిషన్ లకు మా బ్రతుకు ఇంత అయిపోతున్నాయి. అంటే ఆ మాట అంటుంటే అసలు మాకు భయం అవుతుంది. మా పిల్లలు ఏమన్నా డాక్టర్ ఎడ చదువుతాం డాడీ అంటే డాక్టర్ అంటే అసలు భయం అయిన పొజిషన్ వచ్చింది ఇప్పుడు. అంతే ఉంది పరిస్థితి. కానీ అలానే అలా లాన్ అయితే మనం మన చేతిలో తీసుకోలేము. సో మన లా సిస్టమ్ మీద అయితే మనం ఇంకా నమ్మకం సరే ఇప్పటికీ కొంచెం ఉంది కాబట్టే ఇప్పుడు విరమించారు సమ్మె అన్నది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ వల్ల సమ్మె విరమించారు. ఈ రోజు నుంచి అందరూ జాయిన్ అవుతున్నారు వాళ్ళ పనుల్లో. కానీ విరమించినంత మాత్రాన ఖచ్చితంగా అంటే ఫాలోఅప్ లో ఉంటారు. ఇన్ కేస్ జస్టిస్ జరగట్లేదు అంటే మళ్ళీ సమ్మె చేయడానికి కూడా వెనుకాడరు. మళ్ళీ వస్తారా మేడం? అంతే కదా, అన్లెస్ అండ్ అంటిల్ జస్టిస్ దొరికినంత వరకు ఆపే ప్రసక్తే లేదు. అంటే మీకు ఐ మీన్ ట్రస్ట్ నమ్మకం ఉందా మేడం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఈ కేసులో అని? అంటే యాజ్ ఏ డాక్టర్ గా మీ డాక్టర్ వాళ్ళందరూ నమ్మాలి, నమ్మకమే కదా. అంటే అంతా గవర్నమెంట్ అంతా నిందితుల వైపు అవుట్ అండ్ రైట్ గా సపోర్టింగ్ ఉంది కదా, మరి మీకు ఎవరు మేడం సపోర్ట్? ఇప్పుడు సుప్రీం కోర్ట్ అంత వాళ్ళు భరోసా ఇచ్చిన తర్వాత నమ్మాలి అని అనుకుంటున్నాము. చూద్దాము. ఒకవేళ బై బ్యాడ్ లక్ ఏం జరగలేదు, ఏం న్యాయం జరగలేదు, ఏంది డాక్టర్ ఫర్దర్ ఫ్యూచర్ లో డాక్టర్స్ పరిస్థితి ఏంటి, అంటే స్టెప్స్ ఏంటి మీరు తీసుకు? ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తాము అది దొరికేంత వరకు, జస్టిస్ దొరికేంత వరకు. అయితే ఇప్పుడు ఈవెన్ మీడియాలో కూడా దీని గురించి ఎక్కువ చర్చ జరగకపోవడం వల్ల, అంటే లేటెస్ట్ స్టేజెస్ లో జరిగింది ఆఫ్టర్ డాక్టర్ స్టార్టెడ్ ప్రొటెస్టింగ్, కానీ స్టార్టింగ్ లో మాత్రం దీని గురించి ఎక్కడ అంటే ఒక్క సెలబ్రిటీ మాట్లాడలేదు, ఒక్క పొలిటికల్ లీడర్ మాట్లాడలేదు, ఒక్క హీరోయిన్స్ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఎందుకు? రూలింగ్ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు, ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకు అంటే హూ దే ఆర్ ట్రయింగ్, అంటే ఎవరిని భయపెడుతున్నారు, ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు? అక్కడ అందరూ అంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా అంతే, అపోజిషన్ వాళ్ళు కూడా అంతే. ఇటు మోడీ మాట్లాడలేదు, ఇటు రాహుల్ గాంధీ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఏ స్టేట్ ముఖ్యమంత్రి కూడా చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అదే మీరు అన్నట్టు సినిమాలో ఏదైనా హీరో వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న కాంట్రవర్సీలు వస్తే మా హీరో గొప్ప అని రోడ్ల మీద పడి చొక్కాలు చెప్పుకుంటారు, ఆ కిరోసిన్ పోసుకుంటారు, ధర్నాలు చేస్తారు. ప్రాణాలు నిలబెట్టే డాక్టర్, అందులో సరే డాక్టర్ పక్కన పెడదాం, డాక్టర్ శత్రువు, ఒక మనిషి, ఒక డాక్టర్ ఏంటంటే సరే శత్రువు వదిలేద్దాం, ఇక డాక్టర్ వద్దు మనకి, ఇక ఒక ఆడపిల్ల కదా మేడం, ఒక ఆడబిడ్డ. మీరు అన్నట్టు అసలు మీరు అన్నమాట ఇప్పుడు నాకు ఇన్ని రోజులు స్ట్రైక్ అయింది. ఒక హీరో, ఒక్క సెలబ్రిటీ కూడా, ఒక హీరోయిన్ కూడా ఒక్కలన్నా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. సో అదే ఎక్కడో ఇజ్రాయెల్లోనో పాలస్తీన్లోనో ఏదో జరిగితే ఇక్కడ వాళ్ళు ఇక్కడ మేము సేఫ్ గా లేము అని స్టేట్మెంట్స్ ఇస్తారు. సో అంటే ఇప్పుడు ఈ కేసు విషయంలో ఓవరాల్ గా మీకు ఏమనిపించింది మేడం ఫైనల్ గా? అసలు అంటే ఫర్దర్ ఫ్యూచర్ లో డాక్టర్ అనేటోళ్ళు ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఈ కేసు అసలు ఏ విధంగా ముందుకు పోతుంది అనుకుంటున్నారు ఫైనల్ గా? అంటే ఒక అమ్మాయి సిస్టమ్ ని ప్రశ్నించిందనే తనని ఈ విధంగా దారుణంగా తన గొంతుని నలిమేశారు, తన వాయిస్ ని అలా స్టాప్ చేసేశారు. అయితే ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి. అంటే ఈవెన్ అంటే కరప్షన్
మన ఇండియాలో ఎంత జరుగుతుంది, ఉమ్, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏ మేరకు అందరూ వాళ్ళని హెల్ప్ చేస్తున్నారు, ఓకే. దాన్ని కప్పిపుచ్చడానికి మీడియా కానీ సెలబ్రిటీస్ కానీ ఏ మేరకు వాళ్ళు వాళ్ళ వాయిస్ ఇవ్వకుండా సైలెంట్ ఉంటున్నారు, ఉమ్, ఇవన్నీ చూస్తుంటే అసలు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. అంటే మన సొసైటీ ఎటు పోతుంది, అంటే ఇంత క్లారిటీతో అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసి కూడా మాట్లాడకుండా ఉండడం అన్నది దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఇప్పుడు ఆ, మేధావుల మౌనం కూడా చాలా డేంజరస్ సొసైటీకి. అవును, వాస్తవం. వాళ్ళు ఒక తప్పు జరుగుతుంది అంటే ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే దానికి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. అలా జరగకుండా ఇలా ఒక అమ్మాయి దారుణంగా చంపబడడం అన్నది, అతి దారుణంగా చంపబడడం అన్నది చాలా బాధాకరం. ఉమ్, రేపొద్దున మా పిల్లల్ని డాక్టర్ చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితి. ఉమ్, డాక్టర్ అనే కాదు, ఇప్పుడు ఏ మహిళ కూడా కష్టపడి చదివి జాబ్ తెచ్చుకొని ఒక వర్క్ ప్లేస్కి వెళ్తుంది అంటేనే అది ఒక అంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్. అందరూ ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడతారు తప్ప ఓ పెద్ద పెద్ద సభలు పెడతారు, సెమినార్లు పెడతారు, ఈవెంట్లు ఇప్పుడు చేస్తారు. ఎంతమంది మగవాళ్ళు ఇంట్లో లేడీస్ కి వాళ్ళ ఇంటి పనిలో సపోర్ట్ చేస్తారు? చాలా తక్కువ. సో అది డబుల్ వర్క్ అవుతుంది అమ్మాయిలకి. అయినా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అన్న దాంతో వాళ్ళు కష్టపడి వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ వర్క్ ప్లేస్లో సేఫ్టీ అన్నది మినిమం బేసిక్ రైట్. మరి రైట్ టు ఈక్వాలిటీ అసలు ఎక్కడున్నట్టు? అదే లేకపోతే సో లాస్ట్ అండ్ ఫైనల్గా డాక్టర్స్ అంటే సొసైటీకి నిజంగా చెప్పాలంటే నేను నా దృష్టిలో కనపడని దేవుని దగ్గరికి వెళ్ళాలని కూడా వెళ్ళాలని మనం అనుకుంటే ఫస్ట్ మనం బతికుండాలి, ప్రాణంతో బతికుండాలి. మనకి ఇష్టమైన దేవుణ్ణి, హిందూ దేవునైనా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా సరే, ఎవరు ఏ గుళ్ళోకి వెళ్ళాలన్నా, ఏ మసీద్కి వెళ్ళాలన్నా, ఏ చర్చ్కి వెళ్ళాలన్నా ఫస్ట్ మనం ప్రాణంతో బతికుండాలి. ప్రాణంతో బతికుండాలంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ డాక్టర్ అనే దేవుడు మనకు ఉన్నాడనే ఒక ధైర్యం. అమ్మ ఏదైనా అయితే హాస్పిటల్కి పోతే, డాక్టర్ కాడికి పోతే మనకు బతుకుతాం రా బాబు అనే ఆలోచన ఉంటుంది. అలాంటి డాక్టర్స్ మీదనే ఇలాంటి దారుణాలు జరగడం అనేది నిజంగా నాకు కూడా చాలా బాధాకరమైన విషయం మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. లిటరల్గా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 100% ఈ కేసు తోటి ఇది ఇంతటితోనే ఆగిపోవాలి. ఫర్దర్ ఇంకే డాక్టర్ మీద కూడా ఇలాంటి సంఘటనలు జరగద్దు. మీకు ఏ పొలిటికల్ లీడర్ సపోర్ట్ లేకపోయినా, ఏ సినిమా హీరో లేకపోయినా, ఏ హీరోయిన్ లేకపోయినా, ఏ పోలీస్ లేకపోయినా మీకు సొసైటీ ఉన్నది మేడం. మీరన్నట్టు 100 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, ఆ 10 మంది 10 పెంచుకుంటూ పోతే 10 కోట్ల మంది మీ వెనుక మేము ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. థ్యాంక్ యూ అండి. 110% ఏం జరిగినా కూర్చుంటాం, ఆడ రోడ్డు మీద కూర్చుంటాం ఖచ్చితంగా. చాలా అసలు ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటుంటే, ఆ విజువల్స్ చూస్తుంటే మాకే భయం అవుతుంది. పాపం ఆ ఆడపిల్ల ఎంత నరకం అనుభవించిందో చాలా బాధ అనిపించింది. సో ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగిపోలే. డాక్టర్ అనేటోడు రే బాబు కనిపించే దేవుడు నా దృష్టిలో డాక్టర్ అంటే. దేవుడు లాగా మీరు అనుకోకపోయినా ఎందుకంటే ఈ సందర్భంగా నేను చెప్పాలంటే మాది ఇమాంపేట ప్రాపర్. మా ఊర్లో ఒక డాక్టర్ ఉంటాడు, డాక్టర్ మీనయ్య గారు, ఆర్ఎంపి, పేరుకే ఆర్ఎంపి. ఆయన వస్తుందంటేనే సగం రోగం తగ్గుద్ది. అదొక నమ్మకం, మామూలు ధైర్యం కాదు. ఆయన స్టిల్ నౌ సరే ఆయనకు ఎంతో ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నా కూడా స్టిల్ నౌ సైకిల్ వేసుకొని వస్తాడు. నువ్వు అర్ధరాత్రి ఎవ్వరు ఫోన్ చేసినా, ఎవ్వరు పిలిచినా, వర్షం వచ్చినా, వరదలు వచ్చినా అతనే ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాను. ఆయన అతని ఇంటికి రానియడు. ఈవెన్ మాకు ఇప్పుడు సూర్యాపేటలో ఉంటున్నా ఏదైనా జరిగితే ఫస్ట్ ఇమాంపేటే పోతాం. అక్కడికి పోయిన తర్వాత ఆయన చూసిన తర్వాత నా వల్ల కాదు అన్న తర్వాత మళ్ళీ రిటర్న్ సూర్యాపేట వస్తాం తప్ప మేము అనేది ఫస్ట్ ఇక్కడ చూపించుకో, ఆయన కాడికే పోతాం.
కానీ అలోపతి డాక్టర్స్ నమ్మాలండి. అంటే మాకు ఎందుకు చిన్నప్పటి నుంచి ఆయనకు చాలా సార్లు అంట నేను కరెక్టే సార్ మీరు బెల్లు కూడా బావ నాకు దాన్ని అంట నువ్వు ఆగమే బావు అట్లే ఉంటదబ్బా నా చేసి అందరూ చేస్తాం మేము అంటే నాకు అంత ఇష్టం అంత గౌరవం డాక్టర్ అంటే. ఫస్ట్ మనం బయట కొట్టుక సావాలన్నా బతుకున్నారు కదా మేడం. అంతే కదా. మన మతాల పరంగా కులాల పరంగా రాజకీయ పరంగా కొట్టుకుని చావాలన్నా ఫస్ట్ మనం బతుకున్నారు కదా. బతికించేది డాక్టరే కదా. అలాంటి డాక్టర్ని చెప్పుకుంటే ఎట్లా బతాం ఇంకా. ఇప్పుడు ఒక్క హాస్పిటల్లోనే మతం కులం అన్నది ఏది ఉండదు కదా. ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా ఈక్వల్లీ ట్రీట్ చేసేది హాస్పిటల్లో. యా అంటే మీరు మతం అంటే గుర్తొచ్చింది. రీసెంట్ గా ఒక బీజేపీ క్యాండిడేట్ అంటే బీజేపీ కార్యకర్త చీకోటి ప్రవీణ్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు వీటి మీద. సరే అతను ఖచ్చితంగా అవసరం కోల్కతా పోయి మమతా బైజు ఇంటి ముంగల టెంట్ వేసుకొని మరి ధర్నా చేస్తా మా హిందూ బిడ్డల్ని చంపుతుర్రు అంటే దీన్ని మతానికి కలపడం అనేది కరెక్ట్ కాదు. ఒక అమ్మాయికి జరిగింది అన్యాయం అక్కడ, అది ఒక ఆడబిడ్డకి జరిగింది. సరే డాక్టర్ అనే నీకు డాక్టర్ అనే గౌరవం లేదురా, నీకు ఎమోషన్ లేదు పక్కన పెట్టి ఒక లేడీ కదా ఈవెన్. సో మా హిందూ బిడ్డల్ని చంపుతురు అని బీజేపీ వాళ్ళు కొంచెం వాళ్ళు అంటున్నారు. దీన్ని మతాన్ని చేయడం అనేది రాజకీయం అయితే కరెక్ట్ కాదు అలా చేయడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఏం జరిగినా మా సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది మీకు. థ్యాంక్ యూ.